శ్రీకాంత్ ఒడేలా డైరెక్షన్లో నేషనల్ స్టార్ నాని నటించిన మూవీ ద ప్యారడైజ్. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ దసరా అనే మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నాని కెరియర్లో ఫస్ట్ 100 crores కలెక్ట్ చేసిన సినిమా అది. ఆ మూవీ కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్లోనే ఉంటుంది అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు సెకండ్ ఫిల్మ్ రాబోతుంది ద ప్యారడైజ్. ఈ మూవీ కూడా భారీ క్రేజ్ ఉంది. అయితే ఈ మూవీ టీం నుంచి రీసెంట్గా ఆయా షేర్ అనే సాంగ్ రిలీజ్ అయింది. టు బి హానెస్ట్, నేను ఇంతవరకు ఎప్పుడు కూడా ఒక నాని మూవీ సాంగ్కి ఇంత క్రేజీ రెస్పాన్స్ చూడలేదు. నా సోషల్ మీడియా ఫీడ్ మొత్తం ఆయా షేర్ ఎడిట్స్తో నిండిపోయింది. డ్యాన్స్ అయినా ఎడిట్లు అయినా మొత్తం నా న్యూస్ ఫీడ్ మొత్తం అదే ఉంది. ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఇంత మ్యాసివ్ రెస్పాన్స్ రావడం నాని సాంగ్కి. అండ్ ఎస్పెషల్లీ నాని డ్యాన్స్ స్టెప్కి కూడా ఈ క్రేజీ రెస్పాన్స్ ఎప్పుడు రాలేదు. ఇప్పటివరకు అందరూ నాని గురించి చాలా మంచిగా చెప్తారు. నాని ఈజ్ ఎక్సలెంట్ యాక్టర్, న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టింగ్ చేస్తారని. యాక్టింగ్ గురించి చాలామంది గొప్ప చెప్పారు, కానీ డ్యాన్స్ గురించి ఎప్పుడు మాట్లాడడం నేను వినలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నాని కెరీర్లో అందరూ ఆయన డ్యాన్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్స్ అయిపోతున్నారు. అలాగే ఆయన 2 జడలు వేసుకుంది కదా ఈ మూవీలో. ఆ ట్రెండ్ని చాలామంది ఫాలో అవుతున్నారు ఇప్పుడు. నిజానికి ఈ 2026లో చాలామంది అమ్మాయిలు కూడా 2 జడలు వేసుకునేటోళ్ళు కాదు. ఒకప్పుడు ఉండేది అట్లా చిన్నప్పుడు. బట్ ఇప్పుడైతే ఈ మధ్యకాలంలో చాలా రేర్ అనమాట అసలు 2 జడలు వేసుకోవడం అమ్మాయిలే. అటువంటిది అబ్బాయిలతో 2 జడలు వేపిస్తుండు. క్రేజీ అనిపించింది నాకైతే. ఇది ఇంకా లిరికల్ సాంగే, కంప్లీట్లీ ఫుల్ సాంగ్ కాదు. అయినా కూడా జస్ట్ 24 అవర్స్లోనే 20 million వ్యూస్ పైగా వచ్చినాయి యూట్యూబ్లో వ్యూస్. అలాగే ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓవరాల్గా చూసుకుంటే 24 అవర్స్లో ఎక్కువ వ్యూస్ వచ్చిన మూవీస్లో ఇది టాప్ 5 లిస్ట్లో ఉంటుంది. అలాగే మోస్ట్ లైక్డ్ సాంగ్ కూడా ఇది. ఎక్కువ మంది లైక్స్ చేశారు ఈ సాంగ్ని. బేసికలీ చాలామంది ఎస్పెషల్లీ తెలంగాణ వాళ్ళకి బాగా కనెక్ట్ అయినట్టుంది ఈ సాంగ్. అండ్ అఫ్ కోర్స్ నేను కొన్ని చిన్న చిన్న ట్రోల్స్ కూడా చూసిన. ట్రోల్స్ అంటే కొంతమందికి ఆ సాంగ్ అర్థంగా ఉండొచ్చు, అర్థం కాలే అనుకుంటా. అఫ్ కోర్స్ ఇప్పుడు తెలంగాణలో డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయి, సేమ్ ఆంధ్రలో ఉన్నట్టుగా. సో కొంతమందికి ఒక ప్రాంతం యాక్సెంట్ మరొక ప్రాంతానికి అర్థం కాకపోవచ్చు. అది నార్మల్గా జరుగుతుంటుంది, అది పెద్ద మ్యాటరే కాదు. బట్ కొంతమంది ఓవర్ యాక్షన్ చేసినట్టు. ఎనివే అది పక్కన పెడితే చాలామందికి అయితే ఈ సాంగ్ నచ్చింది. అందరూ డ్యాన్స్ చేస్తున్నారు ఈ సాంగ్కి అని ఎడిట్స్ కూడా చేస్తున్నారు. క్రేజీ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇంకా ఈ జడల్ క్యారెక్టర్ చూసుకుంటే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ సాంగ్ లిరిక్స్లో కూడా మొలదారం లేనోడు అని ఉంది కదా. సో చాలామందికి అనిపించింది మొలదారం లేకపోవడం ఏంది, మొలతాడు చాలామంది జనరల్గా అబ్బాయిలు అయితే కట్టుకుంటారు. సో ఒకవేళ మొలదారం లేదు అని చెప్తున్నాడు అంటే మేబీ అతను అబ్బాయి కాదేమో ఈ మూవీలో, లైక్ ట్రాన్స్జెండర్ ఏమో అని. పైగా అబ్బాయిలానే కనిపిస్తున్నా కూడా 2 జడలు వేసుకుంటు కదా. జనరల్గా అమ్మాయిలు వేసుకుంటారు 2 జడలు. సో 2 జడలు వేసుకోవడం, అలాగే మొలదారం లేకపోవడం చూస్తుంటే కొంచెం తేడాగా అనిపించి ఉండొచ్చు. బట్ జస్ట్ మేబీ జస్ట్ ఒక రూమర్ మాత్రమే, ఆ సినిమా చూసాయని తెలియదు అనమాట. బట్ ఫస్ట్ నుంచి కొంచెం చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట. నాని నాకు తెలిసి కోర్స్ జెంటిల్మెన్ మూవీలో కొంచెం నెగిటివ్ షోలో కనిపించింది తప్ప ఇప్పటికి ఎప్పుడు కంప్లీట్లీ విలన్ రోల్ చేయలేదు నాకు తెలిసినంత వరకు. నేనేమైనా మిస్ అయినేమో కానీ, బట్ నాకు తెలిసినంత వరకు అయితే నాని ఇప్పటివరకు అన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ చేసిండు, నెగిటివ్ క్యారెక్టర్స్ చేయలే. బట్ ఇప్పుడు ఈ మూవీ ఫస్ట్ నుంచి చూసుకుంటే కొంచెం నెగిటివ్ షేడ్లోనే కనిపిస్తుండు. మేబీ కంప్లీట్లీ హీరో అయితే కాదు, బట్ యాంటీ హీరో లేదా విలన్ లానే కనిపిస్తుండు. చూడాలి మరి ఎట్లుంటో క్యారెక్టర్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ పాయింట్ ఆఫ్లో మాట్లాడుకుంటే నేను ఇంతకుముందే అన్నా నాని కెరీర్లో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ, ఫస్ట్ 100 crores మూవీ దసరా. సేమ్ ఇప్పుడు కూడా తెలంగాణ బ్యాక్గ్రాప్లో వస్తుంది. ఆల్రెడీ సాంగ్ వైరల్ అయిపోయింది. చాలామందికి నచ్చింది ఈ సాంగ్ అండ్ చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ సినిమా కోసం. సో హైప్ ఉంది కాబట్టి, అది కూడా క్రేజీ హైప్ ఉంది కాబట్టి, ప్లస్ వచ్చిన హైప్కి వీళ్ళు ఇప్పుడు ఆ సాంగ్ని తమిళ్ అండ్ హిందీలో రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ తెలుగులో రిలీజ్ చేద్దాం అనుకుని తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారు. బట్ ఎప్పుడైతే క్రేజీ రెస్పాన్స్ వచ్చిందో, ఎట్లాగో డిఫరెంట్ స్టేజ్కి రీచ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి అనిపించి ఉంటుంది ఓకే డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని. అందుకే ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు. నాకు అనిపించింది ఓకే ఎలాగో వేరే లాంగ్వేజ్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోయారు కాబట్టి, నేను అనుకుంటున్నా మేబీ ఫర్ ద ఫస్ట్ టైం నాని కెరీర్లో ఓకే తెలంగాణ కనెక్ట్ అయిపోయింది అనుకుంటున్నా. డే 1 రోజే లైక్ 100 crores కొట్టే ఛాన్స్ ఉంది ప్రమోషన్స్ సరిగ్గా చేస్తే. ఎస్, నానికి నేషనల్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. చాలామంది తమిళ వాళ్ళైనా సరే, హిందీ వాళ్ళైనా సరే ఆయన మూవీస్ చూసారు. ఎస్పెషల్లీ చాలామందికి జెర్సీ మూవీ అంటే ఇష్టం. జెర్సీ అయినా, పిల్ల జమీందార్, ఈగ, సో ఇలాంటి మూవీస్ అంటే ఆయన మూవీస్ చాలా ఇష్టం కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ ఈ మధ్యకాలంలో అంటే సుందరానికి చాలామంది ఫ్యాన్స్ పెరిగిపోయారు. సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత, ఓటీటీలో వచ్చిన తర్వాత చాలామంది ఆ మూవీని చూసారు. సో నానికైతే మంచి క్రేజ్ ఉంది, మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉందన్నమాట అందరికీ, ఇండస్ట్రీకి సంబంధం లేకుండా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళకి. కాబట్టి ఈ మూవీని ప్రాపర్గా ప్రమోట్ చేస్తే, అలాగే అన్ని లాంగ్వేజ్ రిలీజ్ చేస్తే డే 1 రోజే 100 crores కొట్టే ఛాన్స్ ఉంది. చూడండి మరి ఎంత కలెక్ట్ చేస్తుందో. దట్స్ ఇట్ గైస్, సీ యూ అగైన్.